So until now we have considered at least 4 reasons as to why the book of Psalms is considered to be unique. కనీసం ఇప్పటి వరకు కూడా కీర్తనల గ్రంథం ఎందుకు ప్రత్యేకమైనటువంటిది అనేది 4 కారణాలని మనం చూస్తూ వచ్చాం. Number 1, it's a mini Bible in the Bible. మొదటి కారణము ఇది బైబిల్లోనే ఒక చిన్న బైబిల్. Number 3, the Bible scholars believe that this is the third longest book in the Bible. తర్వాత చూసినప్పుడు బైబిల్ గ్రంథములో ఇది 3వ అతి పెద్దదైనటువంటి పుస్తకం అని బైబిల్ పండితులు అంటారు. And thirdly, it is the most cited book in the New Testament. మూడోదిగా కృత నిబంధనలో దీని వచనాలు ఎక్కువగా ఎత్తి చెప్పబడినటువంటి పుస్తకం ఇది. And fourthly, we have many envelope psalms embedded in the book of Psalm. నాలుగోదిగా కీర్తనల గ్రంథములో అనేకమైనటువంటి కీర్తనలు ఏ మాటతో ఆరంభమవుతాయో అదే మాటతో ముగించబడేటువంటి కీర్తనలు ఉన్నాయి. And fifthly, we have an all-time sweet psalm which is considered to be the diamond and the oasis of the book of the Psalm, which is our topic, Psalm 23. ఐదోదిగా చివరిగా చూసినప్పుడు అన్నిటికంటే మధురమైనటువంటి కీర్తన, అది ఎడారిలో ఒక వజ్రము లాంటి ఒక కీర్తన, మనకి ఇప్పుడు పరిచయముగా ఉన్నటువంటి అంశము మూలాంశం కీర్తన 23. It's a oasis in the desert. అది చూడండి ఎడారిలో సెలయేరు లాంటిది. It flows every time, no matter what the occasion is. కాబట్టి ఎలాంటి సందర్భమైనప్పటికీ కూడా అది ప్రవహిస్తూనే ఉంటుంది. Bible scholars believe that this psalm is fit for all the occasions, no matter what the occasion is. That starts from birth all the way down to death. కాబట్టి బైబిల్ పండితులు ఏం నమ్ముతారంటే ఈ కీర్తన చూసినప్పుడు అన్ని సందర్భాలకు తగినటువంటి కీర్తన, జన్మతో ఆరంభిస్తే మరణం వరకు ఉన్నటువంటి సంగతులు అంశాలు అందులో ఉన్నాయని. And so many read this psalm when there is a birthday and also there is a death day. అనేకులు జన్మదిన సందర్భంలో కీర్తన చదువుతారు, అదే రీతిగా ఎవరైనా మరణించిన సమయంలో సైతము ఈ కీర్తన చదువుతారు. So we are so fortunate to have this psalm and especially the theme for this youth camp. కాబట్టి యూత్ క్యాంప్ కొరకే ఈ కీర్తన మనకు అంశముగా ఉండమను నిజముగా మనకెంతో ఆధిక్యతది. The Lord is my shepherd, I shall not want. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. We have started to glean some of the truths pertaining to the shepherd and his divine virtues based on Psalm 23. కీర్తన 23ను ఆధారం చేసుకొని కాపరి యొక్క కొన్ని దైవికమైనటువంటి సుగుణాలని పరగవేరుకునేటువంటి ప్రయత్నాన్ని మనం మొదలు పెట్టాం. Number 1, we should have a personal relationship with the shepherd, which we call it as salvation. మొదటిది కాపరితో మనకు వ్యక్తిగతమైనటువంటి సంబంధం ఉండాలి, దాన్ని రక్షణ అని మనం అంటాం. Secondly, we have to feed on the green patches of the shepherd, we call it as a scripture feeding. రెండోదిగా కాపరి యొక్క పచ్చిక గల చోట్లు మనం మేత మేసేటువంటి వారుగా ఉండాలి, దాన్ని లేఖనాలతో మనం పోషించబడటం అని అంటాం. And thirdly, the paths of the righteousness for his name's sake are led by the shepherd, which we term it as a submission to his paths. మూడోదిగా కాపరి నడిపించేటువంటి నీతి మార్గాల్లో మనం నడుచుకున్నటం అంటే ఆయన మార్గాలకి విధేయత మనం చూపించటం అనే సంగతి మనం చూసాం. Fourthly, we have a protection although we walk in the valley of shadow of death, his staff and rod shall always be with us in order to comfort. నాలుగవదిగా గాఢాంధకారపు లోయలో మనం సంచరించినప్పటికీ కూడా ఆయన కర్ర, ఆయన దుడ్డు కర్ర దండం మనకు తోడు ఉంటాయి కాబట్టి భద్రత క్షేమం మనకు ఉంటుందని మనం చూసాం. As we told you yesterday that walking through this valley of shadow of death is a very short time, it's not a permanent at all. We are not going to dwell, stay, reside, lay down in the valley of shadow of death. కాబట్టి నేను చెప్పినట్లుగా ఈ యొక్క గాఢాంధకారపు లోయలో ఉండేటువంటి ఆ సమయము అది కదిలి సంచరించి వెళ్ళిపోయేటువంటిది కానీ అక్కడే మనం నిల్చుండడం కానీ అక్కడే ఉండిపోవడం కానీ ఎక్కువసేపు అలాగే మనం ఉండేది కాదు అది. So we praise God for that. This valley of shadow of death would also elapse in our Christian pilgrimage. కాబట్టి దేవునికి స్తోత్రము, మన క్రైస్తవ యాత్ర ప్రయాణంలో ఈ గాఢాంధకారపు లోయ అనేటువంటి అనుభవం కూడా ఒక దినాన ముగించబడుతుందని దేవునికి స్తోత్రం. Now we would focus our attention on verse 5, Psalm 23 verse 5. ఇప్పుడు మనకు దృష్టి కీర్తన 23:5వ వచనంపై నిలుపుతాం. The first part of this verse, thou preparest a table before me in the presence of mine enemies. ఈ వచనంలో మొదటి భాగం, నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరచుదువు.
So preparation of the shepherd కాపరి యొక్క సిద్ధపాటు అని మనం చూస్తాం. is preparing a table for us. ఆయన మన నిమిత్తమై భోజనపు బల్ల సిద్ధపరుస్తున్నాడు. This talks about the sacrifice of the shepherd again. ఇది కాపరి యొక్క సమర్పణ గురించి మాట్లాడుతుంది మరలా. This is not the table prepared by us. ఇది మనము సిద్ధపరిచినటువంటి బల్ల కాదు. Some enemy is preparing a table for us. లేక ఏదో శత్రువు మన కొరకు సిద్ధపరిచే బల్ల కాదు. It is the table lovingly prepared by the shepherd himself. అయితే కాపరి తానే ప్రేమపూర్వకంగా సిద్ధపరిచినటువంటి ఈ యొక్క బల్లిది. What does this table speak of? కాబట్టి ఈ బల్ల దేని గురించి మాట్లాడుతుంది? In the book of Psalms we have a question, could God provide a table in the wilderness? మనకి కీర్తనల గ్రంథంలో ఒక ప్రశ్న ఉంటుంది, ఆయన అరణ్యములో భోజనం వల్ల సిద్ధపరచగలడా? That was the question lingering in the hearts of the people of Israel as they are traveling through the wilderness. అరణ్య మార్గాన బయలుదేరి వెళ్తున్నటువంటి ఇశ్రాయేలీక మనస్సుల్లో తచ్చాడుతూ వచ్చినటువంటి తలంపులకు ప్రశ్న అది. Today our situation is no similar from that. ఈ దినాన్ని దానికంటే మన యొక్క పరిస్థితి ఏమాత్రం భిన్నంగా లేదు. If we are born again, we are crisscrossing this wilderness which we call it as our journey towards the heaven. కాబట్టి మనం కానీ తిరిగి జన్మించినట్లయితే ఈ యొక్క అరణ్య మార్గాన పరలోకము అని పిలిచేట స్థలానికి మనము సైతము మన యొక్క యాత్ర ఆరంభించాం. But this table is different from the green patches in the still waters. అయితే ఈ బల్ల మనం చూసినప్పుడు పచ్చిక గల చోట్లు లేక శాంతికరమైనటువంటి జలములు అనే అనుభవానికి వేరైనటువంటి అనుభవం ఇది. This is altogether a different one. ఇది సంపూర్ణంగా వేరైన సంగతి. This is a furnished table. ఇది సిద్ధపరచబడినటువంటి It's బల్ల. an arranged table. అది ఏర్పాటు చేయబడినటువంటి It's a బల్ల. table prepared by Jesus himself, the shepherd himself. ఇది యేసు ప్రభువారు అంటే కాపరి తానే సిద్ధపరిచినటువంటి బల్ల. Now he is not taking us to the green patches or still waters. ఇక్కడ ఆయన పచ్చిక గల చోట్ల కానీ శాంతికరమైనటువంటి జలముల యొద్దకు నడిపించడం కాదు. But he is setting for the table before us in the presence of the enemy. అయితే శత్రువుల ఎదుట ఆయన మన ఎదుట బల్లను సిద్ధపరుస్తుంటున్నాడు. What does the table speak of? ఆ బల్ల దేని గురించి మాట్లాడుతుంది? It speaks of the body of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరం గురించి మాట్లాడుతుంది. Perhaps while writing this verse, David might have had a greater and deeper vision as to how Jesus is going to lay down his life for all of us in the New Testament dispensation in order to save and bring the people into the saving knowledge. బహుశా కీర్తనకారుడైన దావీదు వచనం రాస్తా ఉంటున్నప్పుడు క్రొత్త నిబంధన యుగంలో ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ జ్ఞానంలోనికి అనేక మందిని తీసుకురావడానికి కొరకు తన ప్రాణాన్ని అర్పించబోతున్నాడు అనేటువంటి ఆ యొక్క సంగతిని గుర్చిన అద్భుతమైన నూతనమైన బయలుపరుపు వచనాన్ని రాస్తున్నప్పుడు బహుశా తను కలిగి ఉంటుందేమో. This is the body of Jesus Christ. కాబట్టి ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరము. A body means not just a simple corpse that has no life at all. కాబట్టి ఆయన శరీరము అని చెప్పినప్పుడు నిర్జీవమైనటువంటి శవం కాదు. But it's a living body of Jesus Christ. అయితే అది సజీవమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి శరీరము. Which we call it as the sacrifice by means of which he has prepared that body for himself as a church. కాబట్టి ఆయన బలిగా అర్పించే దాని కొరకే ఆయన తానే ఆ శరీరాన్ని తన కొరకే ఆయన నిర్మించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. Now by the way, how this question is, how many bodies did Christ has? కాబట్టి వేరొక మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఎన్ని శరీరాలు లేక దేహాలు ఉన్నాయి? How many bodies do we have? మనకి ఎన్ని శరీరాలు దేహాలు? We only say that we have a single body. మనం అంటాం మామూలుగా మనకు ఉండేటటువంటి ఒకే ఒక దేహం. But the Bible says we have couple of bodies, those who are born again. అయితే బైబిల్లో రాయబడింది తిరిగి జన్మించినటువంటి వారికి రెండు శరీరములు ఉన్నాయి. We have all this biological body. ఈ యొక్క కనబడేటువంటి శరీరము రక్త మాంసములు కలిగినటువంటి శరీరం ఉంది. We have also what is known as a glorious body. అదే రీతిగా మహిమ కలిగినటువంటి శరీరము అనేది ఉంది. That's what is written in Philippians chapter 3 last verses. Jesus is going to convert this vile body into a glorious one. ఆ విషయాన్ని మనం ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం చివరి వచనాలు చదువుతాం కదా. ఆయన యొక్క క్షయమైపోయేటువంటి మన యొక్క శరీరాన్ని ఆయన మహిమ గల శరీరం యొక్క సమరూపము గల దానిగా మారుస్తాడు అని మనం చూస్తాం. That is our greatest joy and the hope we are on the lookout for. కాబట్టి అది మన యొక్క గొప్ప నిరీక్షణ, మహిమ గల నిరీక్షణ. దాని నిమిత్తమే మనం ఎదురు చూస్తుంటున్నాం. With regard to the bodies of Jesus Christ, we have at least 5 dimensions of his bodies. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరము అనేటువంటి అంశానికి
విషయానికి వచ్చినప్పుడు కనీసం 5 కోణముల్లో మనకు అది కనబడుతుంది. Number one, he has a biological body. మొట్టమొదటిగా రక్త మాంసములు కలిగినటువంటి మనలాంటి శరీరం But ఆయనకుంది. he had no sin in his body. అయితే ఆయన శరీరంలో ఏ పాపము లేదు. Completely is sin free. ఆయన సంపూర్ణంగా పాపము లేనటువంటి వ్యక్తిగా తనున్నాడు. Luke chapter 2 verse 11 says, a Savior is born unto us today in the city of David, which is called Bethlehem. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. So it is just like our body, similar to our body, but sin-free body. అయితే అలాంటిది మనలాంటి సామాన్యమైనటువంటి శరీరమే అయినప్పటికీ కూడా దాంట్లో పాపం రహితమైనటువంటి శరీరం అది. That tent and the tabernacle he has carried until the cross. కాబట్టి ఆ శరీరం అనేటువంటి గుడారమును ఆయన సిలువ మట్టుకు కూడా తాను మోసుకెళ్ళాడు. And secondly, he has a symbolic body. రెండోదిగా సాదృశ్య రూపకమైనటువంటి శరీరం ఉంది ఆయనది. That we see in 1 Corinthians chapter 11 verse 24. ఆ విషయాన్ని మొదటి కొరింథీ పత్రిక 11:24 మనం చూస్తాం. Jesus on the day in which he was betrayed took the bread and gave the thanks and break it and said, this is my body. యేసు ప్రభువారు తాను అప్పగింపబడినటువంటి రాత్రి రొట్టెనెత్తుకొని మీరు తీసుకొని తినుడి, ఇది మీ కొరకు విరువబడిన నా శరీరము. That talks about the finished work of Jesus Christ on the cross. అది శిలువ పైన యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్తి చేసినటువంటి కార్యాన్ని గురించి మాట్లాడుతుంది. On every Lord's day we flock around the Lord's table in order to celebrate this great finished work of Jesus Christ. కాబట్టి ప్రతి ప్రభు దినాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్తి చేసినటువంటి ఒక గొప్ప కార్యాన్ని మనము జరుపుకునే దాని కొరకే మనం తీరి వస్తూ ఉంటాం. And thirdly, we have Jesus has a spiritual body. మూడోదిగా యేసు ప్రభువారికి ఆత్మ సంబంధమైన దేహం ఉంది. What is that spiritual body composed of? ఏంటి ఆత్మ సంబంధమైనటువంటి శరీరంలో ఉండేటువంటి సంగతులు? Paul gives a illustrative explanation, definition in Ephesians chapter 1 and last 2 verses. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 2 చివరి వచనాల్లో అపోస్తలుడైన పౌలు దాని గురించినటువంటి నిర్వచనాన్ని ఇస్తాడు. He says that Christ is the head of the church and that church or that body is the church itself. కాబట్టి ఆయన చెప్తాడు కదా, సంఘమును శరీరమునకు క్రీస్తే శిరస్సు అయి ఉన్నాడు, ఆ శరీరము ఆయన సంఘము అంటాడు. So who are they? కాబట్టి ఎవరు వారు? They are all chosen generation by the blood of Jesus Christ, wrapped into a universal body called the church. కాబట్టి వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం చేత కొనబడినటువంటి వారు, ఏర్పరచబడినటువంటి సార్వత్రికమైనటువంటి సంఘం అనే శరీరం. So we have a big family which is called the body of Jesus Christ, which is spiritual body set across the whole world. కాబట్టి ఇంత పెద్దైనటువంటి ఒక శరీరము సర్వాత్రికంగా ప్రపంచమంతా చెదిరినటువంటి క్రీస్తు ప్రభువారి యొక్క శరీరం అనేటువంటి దేహం ఉంది. And fourthly, he has a resurrected body, as we come across in Gospel according to Dr. Luke chapter 24 verse 39. నాలుగోదిగా వైద్యుడైనటువంటి లూకా రాసినటువంటి పత్రిక 24వ అధ్యాయం 39వ వచనం ఉన్నట్లుగా పునరుద్ధాన శరీరము ఆయనకు ఉండింది. When he unveils himself to the disciples, they were astonished and he asked them, do you have anything to eat? ఎప్పుడైతే ఆయన తాను శిష్యులకు తను బయలుపరుచుకున్నాడో వారు ఎంతో దిగ్భ్రాంతికి గురైపోయారు. అప్పుడు ఆయన చెప్పారు కదా, తినుటకు మీ వద్ద ఏమైనా ఉందా అని అడిగాడు. That's we call it as a resurrected body. కాబట్టి దానిని పునరుద్ధాన శరీరము అని అంటాం. And fifthly and finally has a glorious body, as we see in Acts of the Apostle chapter 1 verse 11. ఐదవదిగా చివరిదిగా మనం చూస్తాం కదా, అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయం 11వ వచనంలో ఉన్నట్లుగా ఆయన మహిమ కలిగినటువంటి శరీరాన్ని కలిగినాడు. That same Jesus who has ascended is going to come soon. ఇది ఆరోహణమైనటువంటి ఇదే యేసు అదే రీతిగా మరలా త్వరగా రానయ్యున్నాడు. All his glory. ఆయన సకలమైనటువంటి He is మహిమ going to take up the glorious church to be with him in the glorious kingdom forever and ever with all the glory. కాబట్టి ఆయన మహిమ కలిగినటువంటి సంఘాన్ని తన మహిమ గల రాజ్యంలో ఉండే దాని కొరకే సకలమైనటువంటి మహిమతో తిరిగి రాబోతా ఉంటున్నాడు. Am I wrong if I say that David had seen all these things prophetically by the eyes of his faith and set all these things in a simple verse, says that thou preparest a table for me before my enemy. కాబట్టి దావీదు ఈ సంగతులన్నిటి కూడా ప్రవచనాత్మకంగా విశ్వాసమైనటువంటి నేత్రాలతో ముందుగా చూసినటువంటి వాడై వాటన్నిటినీ కులంకషంగా ఒకటే ఒక వచనంలో ఆయన రాసి, నీవు నా ఎదుట భోజన బల్ల సిద్ధపరిచున్నావని మాట ఆయన చెప్పాడు, రాశాడంటే తప్ప
So table is not just a simple ingredients that are set before us. It talks about the body, which is the scattered church of Jesus Christ. కాబట్టి బల్ల అనేటువంటిదో సామాన్యమైనటువంటి సంగతి మన ఎదుట పరచబడింది కాదు కానీ సార్వత్రికంగా చదివి ఉన్నటువంటి ఈ క్రీస్తు వారి యొక్క శరీరాన్ని గురించి మాట్లాడుతా ఉంది. This set before enemies. ఇది శత్రువుల ఎదుట It's సిద్ధపరచబడింది. not before for fans. అది అభిమానుల ఎదుట But సిద్ధపరచబడలేదు. before foes. అయితే శత్రువుల ఎదుట. Sometimes we have many foes rather than fans. అయితే చాలా సార్లు మనకి శత్రువులు ఎక్కువ ఉంటారు, అభిమానులు తక్కువ ఉంటారు. That's true in my case as well. అది నా విషయంలో కూడా సత్యమే. In the beginning when I was born again, I thought that, and I really heard messages saying that if you were a true Christian, there should be no foe at all. కాబట్టి నేను ఆరంభంలో రక్షణ పొందినటువంటి దినాల్లో వర్తమానాలు వింటా వచ్చానంటే నువ్వు నిజమైనటువంటి ఒక రక్షణ పొందిన క్రైస్తవుడు అయితే అసలు నీకు శత్రులే ఉండరు అని చెప్పారు. ఉండకూడదని. But the Bible says otherwise. అయితే బైబిల్లో వేరేగా రాయబడింది. A man who is after the own heart of David says that thou hast set a table before my enemies, means David has enemies. దేవుని యొక్క హృదయానుసారుడైనటువంటి మనుషుడైనటువంటి దావీదు సైతము శత్రువులు ఎదుట నువ్వు నాకు బల్ల సిద్ధపరిచేవని చెప్పాడంటే దావీదుకు సైతం శత్రువులు ఉన్నారని అర్థం. It's not in singular, it's a plural. చూడండి, అది ఏకవచనం కాదు, బహువచనం. So there are many enemies. అంచేత అనేకమైనటువంటి Not శత్రువులు only in the form of Satan, సాతాను అనేటువంటి రూపంలో not only in the form of our body, లేక మన శరీర రూపంలో కాదు, not only in the form of the world, లేక లోక రూపంలో మాత్రమే కాదు, in the form of many other believers and unbelievers too. అనేకమైనటువంటి విశ్వాసులు అవిశ్వాసుల రూపంలో కూడా They are there everywhere. వారు అన్ని ప్రాంతాల్లో ఉంటారు. That's the reason as to why Jesus said on the mount of teaching that pray or love your enemies. ఆ కారణం చేత యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో మీ శత్రువులను ప్రేమించుడి అని ఆయన చెప్పాడు. We have to pray for our enemies. మన శత్రువుల నిమిత్తమై మనం ప్రార్థించాలి. Sad thing is, instead of praying for our fans, we have to pray for our foes more than that. చూడండి, బాధాకరమైన సంగతి ఏంటంటే మన అభిమానుల కొరకు ప్రార్థించే దానికంటే ఎక్కువగా మనం మన శత్రువుల కొరకు మనం ప్రార్థించాలని Because చెప్పారు. they torture much. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ హింస పెడతారు. Our fans do not torture. మన అభిమానులు మనం హింస పెట్టరు. But the foes torture much. అయితే శత్రువులు ఎక్కువగా మనం హింసిస్తారు. Therefore in the David's dispensation as well, వారు దావీదు జీవించినటువంటి కాలంలో సైతం ఉన్నారు. he says many are my enemies that are encircling me. ఆయన అంటాడు కదా, అనేకమైనటువంటి శత్రువులు నన్ను చుట్టుకొని ఉన్నారు. So there are many, we cannot count them. కాబట్టి అనేకులు లెక్కబెట్టలేము వారిని. Some are visible, some are not visible. కానీ కొందరు కనబడతారు, కొందరు కనబడరు. But we praise God, God has conquered all the power of the enemy. అయితే దేవుని స్తోత్రము, ప్రభు అంది శత్రువు యొక్క బలమునంతా కూడా ఆయన జయించాడు. That's the reason as to why he conquered he was buried, he was bruised on the cross. ఆ కారణం చేతే ఆయన శిలువ మీద నలగొట్టబడ్డాడు. He gave his body for all of us. ఆయన మనందరి నిమిత్తమై తన యొక్క శరీరాన్ని అప్పగించుకున్నాడు. He died on the cross, buried, rose again, and on the third day and seated on the right side of the Most High. ఆయన శిలువపై మరణించినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడు, అత్యున్నతమైనటువంటి దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. Although David has enemies before him, but he says that I will fear no evil. దావీదు తన ఎదుట శత్రువులు కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన అంటాడు, నేను ఏ అపాయమునకును భయపడను అంటాడు. Because God is a conqueror for him. ఎందుకంటే దేవుడు ఆయన జీవితంలో జయించువాడుగా ఉన్నాడు. So many times we are afraid of so many things that are encircling us. అనేక పర్యాయాలు మనం చుట్టుకున్నటువంటి అనేక సంగతులు చూసి మనం భయపడిపోతుంటాం. Maybe fear of future, భవిష్యత్తు fear of education, విద్యను గురించిన భయము, financial fears, ఆర్థిక భయము, then time management fears, కాలాన్ని ఎలాగైనా చూసుకోవాలనేటువంటి భయము, then family fears, కుటుంబ భయములు, and so many fears may be lurking around us. మన చుట్టూ అనేకమైనటువంటి ఇలాంటి భయాలు భవిష్యత్తు తచాడుతూ ఉండవచ్చు. But the Lord is our shepherd, there is no fear for us. అయితే యెహోవా మన కాపరి గనక మనకి ఎలాంటి భయం ఉండదు. Sometimes even worldly people say that I don't fear. కొన్నిసార్లు లోకస్తులు సైతం అంటారు నాకు ఏ భయం లేదంటారు. కొంతమంది విశ్వాసులు కూడా అంటారు నేను ఎవరికి భయపడినా, నేనంటే ఏమనుకున్నావు తెలుసా? కొన్నిసార్లు విశ్వాసులు కూడా అంటారు నేను ఎవరికి భయపడను అనేసి. That is also not true. అది కూడా వాస్తవం కాదు. We heard that there is what's it called, at least 365 times the word fear not is mentioned in the scriptures. మనం విని ఉన్నాం కదా బైబిల్లో లేఖనాల్లో కనీసం 365 పర్యాయాలు భయపడకుము అనేటువంటి మాట ఉందని. Which means there is a possibility for every one of us to expose to the fear, no matter what sort of fear it is. దాని అర్థం ఏంటంటే మనలో ఎవరైనప్పటికీ కూడా ఏ విధమైన భయమైనా కూడా ప్రతి ఒక్కరు కూడా కలుగుతుంది అని దాని అర్థం. We all know one of the greatest terror
dictators ever lived on the earth called Adolf Hitler. మనందరికి కూడా తెలుసు కదా, భూమి మీద అందరికంటే దారుణమైనటువంటి క్రూరమైనటువంటి నియంత అడాల్ఫ్ హిట్లర్. మీ అందరికి కూడా తెలుసు అనుకుంటా. He was chancellor for Germany for some time. ఆయన కొంతకాలము జర్మనీకి ఛాన్సలర్ గా తానున్నాడు, రాష్ట్రపతిగా. He said, I fear no part of this world, no matter what it is. ఆయన అన్నాడు, ఈ లోకంలో ఏ మార్గమైనా నేను దేనికి భయపడను అన్నాడు. And when once there was a press meeting, ఒకసారి పత్రికా సమావేశం జరిగింది. then one of the press person asked him, do you not fear even for death? ఒక విలేకరి ఆయన ప్రశ్నించాడు, మీరు మరణానికి కూడా భయపడరా అని అడిగాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? మరణమే నన్ను చూసి భయపడుతుంది. మరణమే నన్ను చూసి భయపడుతుంది అని చెప్పాడు. మీకు భయం లేదా? డూ యు నాట్ ఫియర్? మీకు భయం లేదా? ఆయన అన్నాడు, భయమే నన్ను చూసి భయపడుతుంది. భయమే నన్ను చూసి భయపడుతుంది అన్నాడు. దట్ వాస్ ద వర్డ్స్ హి uttered. కాబట్టి అలాంటి మాటలు చెప్పాడు ఆయన. బట్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. అయితే నాణానికి వేరే వైపు చూస్తే సంపూర్ణంగా వేరుగా ఉంది. హి వాస్ స్టేయింగ్ ఇన్ a bunker in Berlin in Second World War. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన బెర్లిన్ లో ఆ యొక్క భూమి క్రింద ఉండేటువంటి బంకర్ లో తాను ఉండినాడు. It was on April 29 was 1945. అది ఏప్రిల్ 29వ తేదీ 1933వ సంవత్సరం, 45వ సంవత్సరం. మీరు సైన్స్ కదా, వాళ్ళు మర్చిపోయింటారు. So the war is going in a high speed outside. కాబట్టి వెలుపల చాలా వేగంగా యుద్ధం జరుగుతా ఉంది. And the Russian troops started to encroach even the Berlin. కాబట్టి ఈ యొక్క రష్యా వారి యొక్క సైనిక దళాలు బెర్లిన్ పట్టణాన్ని కూడా ఛేదించుకొని వస్తున్నారు. He loved a woman called Eva Braun. ఈవా బారన్ అనేటువంటి ఒక స్త్రీని ఆయన ప్రేమించాడు. You will be surprised to know that he got married her in the bunker on April 29th, 1945. మీకు బహుశా ఆశ్చర్యం కలిగించే సంగతి ఏంటంటే ఏప్రిల్ 29వ తేదీ 1945వ సంవత్సరాన ఆ బంకర్ లో ఆమెతో ఆయన వివాహం It was a night time. అది రాత్రి వేళ. He had no time to spend together for long. ఆయన చాలా కాలం గడిపేదానికి కూడా సమయం లేదు. Very shocking news in the morning. Newspapers headlines came like this. చాలా విభ్రాంతి కలిగించేటువంటి వార్త ఉదయకాలం వార్తాపత్రికల్లో ఇలాగ వార్త ముద్రించబడింది. April 30th, 1945. ఏప్రిల్ 30వ తేదీ 1945వ సంవత్సరం. Adolf Hitler assassinated himself by pistol bullet. అడాల్ఫ్ హిట్లర్ గారు తన సొంత పిస్తోల్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. There is no dictator or a king in the whole world who got married on the same day and died almost on the same day with his pistol. కాబట్టి ప్రపంచం అంతట్లో కూడా అదే దినాన్న వివాహం చేసుకుని అదే దినాన్న తన సొంత పిస్తల్తో కాల్చుకుని చనిపోయినటువంటి నియంత ప్రపంచంలో ఎవరు కూడా లేరు. A person who said, I fear nothing in this world. ఈ లోకంలో నేను దేనికి భయపడను అని చెప్పినటువంటి But వాడు. he was afraid of the enemies that are lurking around him. ఆయనకి దగ్గరికి వచ్చేస్తున్నటువంటి శత్రువులను చూసి భయపడిపోయాడు. And that newly wedded Yvonne Baron saw the dead corpse of her husband. అప్పుడే కొత్తగా వివాహమైనటువంటి ఇవా బ్యారన్ ఆమె తన యొక్క చనిపోయినటువంటి భర్త యొక్క శవాన్ని తాను చూచి, That was in the night in the bunker in Berlin. అది ఆ బెర్లిన్ లో రాత్రి వేళ ఆ యొక్క బంకర్ లో She జరిగినటువంటి expected into the wedding ring thinking that there is a bright future for her. ఆమె ఎదుట ఎంతో ప్రకాశమైనటువంటి భవిష్యత్తు ఉందని ఆమె యొక్క పెళ్లి రింగ్ తాను పెట్టుకునింది. Immediately she took the cyanide pill and died. ఆమె కూడా వెంటనే సైనైడ్ తీసుకుని ఆ యొక్క మాత్రను వేసుకొని చనిపోయింది. The couple who shook the whole world by their dictatorship died in a single night. ఈ ప్రపంచం అంతటిని కూడా వారి యొక్క నియంతృత్వంతో గడగడలాడించినటువంటి వారు ఒకే రాత్రి ఆ జంట That చనిపోయారు. is the story of any dictator that reigns in this earth other than a person called Jesus Christ. కాబట్టి ఈ లోకములో ఈ నియంతలందరి యొక్క గతి ఆ రీతిగానే ఉంటుంది. కేవలం యేసుక్రీస్తు ప్రభువారే ఎల్లప్పుడూ సదాకాలం వెళ్ళేటువంటి వాడు ఆయన. Do you know what was his last words? ఆయన చివరి మాటలు ఏంటో తెలుసా? It is finished. Goodbye. సమాప్తమైనది. Goodbye. గుడ్ బై. Jesus also spoke the same words. యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటలు అవే. He said on the cross, it is finished. ఆయన శిలువ మీద అన్నాడు సమాప్తమైనది. But never he said goodbye.
అయితే ఆయన గుడ్ బాయ్ అని అనలేదు. That is the power of Jesus Christ. కాబట్టి అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తి అది. Paid the price for all of us. ఆయన మనందరి నిమిత్తమై క్రయం He will చెల్లించాడు. never say goodbye. ఆయన ఎన్నడూ కూడా గుడ్ బాయ్ అని చెప్పడు. No matter what situation you are seeing. నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ You may be forsaken. నువ్వు బహుశా విడనాడబడి Left alone. ఒంటరిగా ఉన్నావేమో. Insignificant. ఆ ప్రాముఖ్యత And లేనివాడు, nobody bothers about you. ఎవరు నిన్ను గురించి పట్టించుకోవట్లేదేమో. He is going to come soon. ఆయన త్వరగా రాబోతున్నాడు. Because we are his body. ఎంచేతంటే మనము ఆయన శరీరము. He is going to deck up this body and prepare this for his glorious coming. ఆయన ఈ యొక్క శరీరాన్ని తన మహిమగలైనటువంటి రాక నిమిత్తమై సిద్ధపరుస్తూ అలంకరిస్తున్నాడు. That heavenly king is going to be wedded with the bride of the glorious church. And that church, that glorious bride, decked with the fine linen of the holiness and righteousness, will span from eternity to the eternity. చూడండి, ఆ యొక్క మహిమ కలిగినటువంటి రాజు ఆయన సిద్ధపరచబడుతున్నటువంటి ఈ యొక్క సంఘము కొరకై, పెళ్లి కుమార్తె కొరకై ఆయన వస్తా ఉంటున్నాడు. ఆమె ప్రశస్తమైనటువంటి సన్నపు నారలు ధరించుకున్నటువంటిది, పరిశుద్ధత అనేటువంటి వస్త్రాలు ధరించుకుని యుగానుయుగాలు ఆయనతో కూడా పరిపాలించేటువంటి పెళ్లి కుమార్తెగా ఉండబోతుంది. Jesus Christ and his bride is not like Adolf Hitler and Eva Braun. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పెళ్లి కుమార్తె అడాల్ఫ్ హిట్లర్, ఏవా బారన్ లాంటి వాళ్ళు కాదు. Heavenly King is going to come soon for all of us to take us back to himself. పరలోకపు రాజు మనందరి నిమిత్తమై తన యుద్ధకు మనం తీసుకెళ్లే దాని కొరకై త్వరగా రాబోతున్నాడు. So the Lord has set a table before all of us so that we may prepare for his glorious coming. కాబట్టి ప్రభు మన అందరి ఎదుట ఎంతో బలను సిద్ధపరిచినాడు, తద్వారా ఆయన యొక్క మహిమగలైనటువంటి రాకడ కొరకే మనం సిద్ధపరచబడాలని. That is his bruised body, అది నలగొట్టబడినటువంటి ఆయన శరీరం, sinless body, పాపము లేని శరీరం, body that took all the sin of this whole world, ఈ సర్వలోక పాపమును మోసుకున్న శరీరం, body that took all the iniquity and transgression of the human race, మానవ జాతి యొక్క దోషము, మానవ జాతి యొక్క అతిక్రమణంతా మోసుకున్న శరీరము, body that was born beyond recognition. స్వరూపమైన సొగసైన కోల్పోయినటువంటి శరీరము. And what happened to that body? ఆ శరీరానికి ఏం జరిగింది? I would like to show at least 5 Josephs from the scriptures and then close. లేఖనాల్లో నుంచి కనీసం 5 యోసేపు అని పేరు కలిగినటువంటి వారిని మీకు చూపించి ముగించుకోరుతున్నాను. Gospel according to Mark, మార్కు సువార్త chapter 15, 15వ అధ్యాయం verse 43. 43వ వచనం. Joseph of Arimathea, an honorable counselor, which also waited for the kingdom of God, came and went in boldly unto Pilate and craved the body of Jesus. కనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్లి యేసు దేహం తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. See the table here we are considering as analogy the body of Jesus Christ, which is a universal church. కాబట్టి ఇక్కడ బల్ల అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారికి శరీరానికి పోలికగా సార్వత్రిక సంఘమైన శరీరాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. Then there is a Joseph here right on the scene of this pathetic tragic situation. కాబట్టి ఇక్కడ ఎంతో దయనీయమైనటువంటి భయంకరమైనటువంటి ఆ పరిస్థితిలో యోసేపు అనేటువంటి ఒక వ్యక్తి మనకి ఇక్కడ కనబడుతున్నాడు. How many Josephs are mentioned in the Bible? బైబిల్లో ఎంతమంది యోసేపులు ఉన్నారు? There are at least 11 Josephs mentioned in the Bible. కనీసం 11 మంది యోసేపులు బైబిల్లో How many ఉన్నారు. are in the Old Testament? పాత నిబంధనలో ఎంతమంది At ఉన్నారు? least 5 are mentioned. కనీసం 5 ఉన్నారు. How many are there in the New Testament? కొత్త నిబంధనలో ఎంతమంది ఉన్నారు? At least 6 are mentioned. కనీసం 6 ఉన్నారు. And this Joseph is one among them. కాబట్టి ఈ యోసేపు అలాంటి వారిలో ఒకడు. I'll show you rest of the Josephs as to how they came onto the horizon when there is a specific need and a challenge and a crisis. కాబట్టి నేను చూపిస్తాను ఏంటంటే ప్రతి చెప్పబడేటువంటి యోసేపు కూడా ప్రత్యేకమైనటువంటి అవసరత అక్కర ఏర్పడినప్పుడు వారు ఆ దృశ్యంలో కనబడతారు, అగుపడతారని మీకు చూపించబోతున్నాను. Number 1, Genesis chapter 50 verse 21. మొదటిదిగా ఆదికాండము 50:21వ వచనం. And therefore fear ye not, I will nourish you and your little ones. And he comforted them and spake kindly unto them. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. We see here the Joseph, the prime minister of Egypt, to his son of
Jacob. ఇక్కడ యాకోబు కుమారుడు ఐగుప్తు ప్రధానమంత్రి అయినటువంటి యోసేపును మనం చూస్తున్నాం. We all know that he was sold out to Egypt. మనందరికీ తెలుసు కదా, ఆయన ఐగుప్తుకు And he అమ్మవేయబడ్డాడు. became prime minister there in the Egypt. ఐగుప్తులో ఆయన ప్రధానమంత్రిగా అయ్యాడు. He started to feed the whole of his family, which means his siblings. ఆయన తన యొక్క సహోదరులు అందరినీ, అంటే తన కుటుంబం అంతటిని కూడా పోషించడం And మొదలు. father was also with him. ఆయన తండ్రి కూడా తనతో కూడా ఉన్నాడు. And there was a day said before him that his father was no more. కాబట్టి ఆయన ఎదుట ఒక దినం ఒక వచ్చింది ఏంటంటే, ఇక తన తండ్రి లేడు. తర్వాత All his brothers and the families were left out. ఇక తన సహోదరులు తన కుటుంబాలన్నీ కూడా వారు మిగిలిపోయారు. They were afraid that Joseph would going to kill them and take revenge on them because they have done a lot of mischief to him. కాబట్టి యోసేపుకి ఎంతగానో వారు కీడు చేసినారు గనక తండ్రి చనిపోయిన తర్వాత తాను కూడా కష్టపెడతాడేమో, హింసిస్తాడేమో అనేటువంటిది వాళ్ళు భయపడ్డారు. But in this crisis, here is a person who comes right onto the screen, called Joseph, want to nourish all the offsprings that are there with him. అయితే అలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ యొక్క యాకోబు సంతానమంతటిని కూడా పోషించేదాని కొరకైనటువంటి ఒక యోసేపు దృశ్యం మీదకి రావటం మనం చూస్తాం. He says, "Fear not, I am going to nourish you and your children, little ones." ఆయన అంటాడు కదా, భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను. This is the greatest joy and a comforting word to receive from Joseph, the prime minister of Egypt. ఐగుప్తు యొక్క ప్రధానమంత్రి నుంచి వారు వినేటువంటి అన్నిటికంటే సంతోషకరమైనటువంటి మాటలు ఇవి. It was at the backdrop of his father's disease. తన తండ్రి మరణించినటువంటి ఆ తర్వాత జరిగిన సంగతులు ఇవి. What if Joseph could not feed them? ఒకవేళ యోసేపు గాని వారిని పోషించకుండా ఉండుంటే Do you think that Joseph fed only these people of Israel who were with him as his siblings? కాబట్టి ఇక్కడ యోసేపు కేవలం తన అన్నదమ్ములైనటువంటి ఇశ్రాయేలుకు మాత్రమే ఆయన పోషించుంటాడు అనుకుంటున్నారా? I might be wrong if I say that he has also nourished us in them. కాబట్టి నేను ఈ మాట చెప్తే తప్పు కాదనుకుంటా. వారిలో అంటే మనను కూడా ఆయన పోషించాడంటే తప్పు కాదు. మనమును యోసేపు యొక్క సహోదరులలో పోషించబడ్డామంటే తప్ప. Judah was there. యూదా ఉన్నాడు అందులో. He nourished Judah and his children. ఆయన యూదా పిల్లలను కూడా పోషించాడు. He nourished not just Judah, a person or an individual. ఆయన యూదా అంటే ఒక వ్యక్తిని మాత్రమే పోషించలేదు. And he also nourished a person who is coming out of Judah called Jesse. అయితే ఆయన యూదాల నుంచి వచ్చినటువంటి మరొక వ్యక్తి అంటే యెషయిని కూడా పోషించాడు. And he also nourished a person who is called David, who is coming out of Jesse. ఆ యెషయిల నుంచి వచ్చేటువంటి దావీదును కూడా ఆయన పోషించాడు. He also nourished not only Judah but Jesse or David, but he also nourished Jesus Christ, who is going to come onto this world. కాబట్టి ఆయన యూదాను మాత్రమే కాదు, యెషయిని మాత్రమే కాదు, ఆయనలో వచ్చిన దావీదును మాత్రమే కాదు, కానీ ఈ లోకానికి రాబోతున్నటువంటి మెస్సీ అయినటువంటి యేసు ప్రభువారిని కూడా ఆయన వారిలో పోషించాడు. He also nourished you and I. ఆయన నిన్ను నన్ను కూడా పోషించాడు. What a hyperbole of his grace. కాబట్టి ఆయన కృప ఎంత విస్తారమైనటువంటిది. We can never imagine the height of his grace. ఆయన యొక్క కృప యొక్క ఎత్తెంతైనటువంటిది మనం ఎన్నడూ We ఊహించలేము. have greater than Joseph today. ఇది నా మనకు యోసేపు కంటే గొప్పవాడు. పరలోక సంబంధమైన He యోసేపు. feeds us. ఆయన మనల్ని పోషించేవాడు. And the foreknowledge. ఆయన భవిష్యత్తు జ్ఞానం కలిగిన వాడు. He is not just looking at you and me as an individual believer. ఆయన నిన్ను నన్ను కేవలం ఒక వ్యక్తిగతమైన విశ్వాసిగా చూడలేదు. But he is seeing us as a nation. అయితే మనల్ని ఒక జనాంగముగా చూస్తున్నాడు ఆయన. That's the reason as to how Joseph came into the picture in order to protect the birth of Jesus Christ and the body of Jesus Christ. Even in one night today. కనుక ఆ కాలం చేత యోసేపు ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరాన్ని అంటే యేసు ప్రభువారి శరీరమైనటువంటి నిన్ను నన్ను కూడా కాపాడి పోషించడానికి కొరకై తెర మీదకి ఆయన వచ్చాడు. Is it wrong if I say that when David is penning this particular verse, "Thou preparest a table for me before my enemies," he has gone in the eyes of the faith back to the life of Joseph, where Judah was fed by, nourished by Joseph. కాబట్టి ఎప్పుడైతే దావీదు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత కీర్తనలో ఈ మాట రాశాడు, నా శత్రువుల ఎదుట భోజన బల సిద్ధపరచమనే మాట రాసినప్పుడు ఆయన విశ్వాసపు నేత్రాలతో వెనుకకు వెళ్ళి యోసేపు యూదాను పోషించేటువంటి దృశ్యాన్ని తాను చూచి ఉన్నాడని చెప్తే తప్ప. Joseph nourished the body of Jesus Christ. కాబట్టి యోసేపు యేసు ప్రభువారి శరీరమును పోషించాడు. And secondly, Matthew chapter 2 verse 13. మత్తయి సువార్త 2:13 అండి. Matthew chapter 2 verse 13. మత్తయి సువార్త 2:13 అండి. Matthew chapter 2 verse 13. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం.
In the middle part, be thou there until I bring thee word, for Herod will seek the young child to destroy him. This dream is given to Joseph. చూడండి, ఆ కళ యోసేపుకి ఇవ్వబడింది. హేరోదు ఆ శిష్యుని సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నువ్వు లేచి ఆ శిష్యుని తల్లిని వెంట పెట్టుకొని. Here we see another Joseph. ఇక్కడ మరొక యోసేపును చూస్తున్నాం. There was a darkness of 400 years prevailing between the last page of Malachi and the first page of Gospel according to Matthew. మలాకీ గ్రంథము చివరి పేజీ మొదలుకొని మత్తయి సువార్త మొదటి అధ్యాయం వరకు కూడా ఆ మధ్య కాలంలో ఉన్నటువంటి కాలంలో 400 సంవత్సరాల అంధకారము అలుముకొని ఉండింది. Jesus has to tabernacle himself and come into this world. యేసుక్రీస్తు ప్రభువారు తానే ఈ లోకానికి వచ్చి తాను జీవించాల్సిన In అవసరం that ఏర్పడింది. particular crisis, అలాంటి ప్రత్యేకమైనటువంటి Joseph is క్లిష్ట stepping పరిస్థితి. into this crisis. కాబట్టి ఆ క్లిష్ట పరిస్థితుల్లో యోసేపు తెర మీదకి He వస్తాడు. was willing to face that shame and suffering. ఆయన ఆ యొక్క అవమానాన్ని, ఆ యొక్క శ్రమను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు. He not only received the shame and suffering for the incarnation of Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా వచ్చే దాని కొరకే అవమానం, సిగ్గు, శ్రమ భరించడానికే సిద్ధపడలేదు ఆయన. but is it wrong if I say that he has also took our shame and scolding on that particular day in order to see the church coming out of the body of Jesus Christ, which is a spiritual body. అయితే ఆత్మ సంబంధమైనటువంటి శరీరము యేసుక్రీస్తు ప్రభువారి నుంచి రానయ్యుంది గనక ఆయన ఆదినాన నీకు నాకు ఉన్నటువంటి అవమానాన్ని, సిగ్గును, ఆ తిట్టులన్నిటిని కూడా ఆయన భరించాడని చెప్తే తప్పు కాదు. And we have also seen the third Joseph. తర్వాత మూడవ యోసేపును సైతం మనం చూస్తున్నాం. We have seen just now the Mark chapter 15, ఇందాక చూసాం కదా, మార్కు సువార్త 15 verse 43. 43వ వచనము. Here we see that Jesus died on the cross. ఇక్కడ యేసు ప్రభువారు సిలువలో మరణించాడు. None was dared enough to claim his body. ఆయన మృతదేహాన్ని తీసుకెళ్ళడానికి ఎవరు ధైర్యం చేయలేదు. But here we see Joseph of Arimathea ventured into this scene. అయితే ఇక్కడ మనం చూస్తాం కదా, అరిమతయి యోసేపు అక్కడ తాను ధైర్యం చేసి ముందుకెళ్ళాడు. And in Telugu Bible, it's a fabulous, incredible word written. కాబట్టి తెలుగు బైబిల్లో చూసినప్పుడు చాలా గొప్ప మాట రాయబడింది. ఒక అద్భుతమైన పదం వాడబడింది. అద్భుతమైన పదం In వాడబడింది. English that says just boldly. ఇంగ్లీష్ లో చూసినప్పుడు దేహము అని మాత్రమే ఉంది. Boldly, ధైర్యముతో. ధైర్యంతో అని ఉంది. In Telugu it says తెగించి. తెలుగులో చూసినప్పుడు తెగించి అని రాయబడింది. తెగించడం అంటే అర్థం ఏంటంటే there is always possibility for you to die. There is no way to come back. తెగించటము అంటే దాంట్లో ప్రాణాపాయం ఉంది, నువ్వు చనిపోయే సాధ్యత ఉంది, తిరిగి వచ్చేటువంటి సాధ్యత లేదని అర్థం. And there is also we use this word called తెగించి in a proverbial way. కాబట్టి సామెతల్లో కూడా ఈ యొక్క తెగించనేటువంటి మాటను మనం వాడుతూ ఉంటాం. మన సామెతగా తెగింపు వాడు చాలా తెగించేసినారు, చాలా తెగించినారు, అందుకే లెక్క లేకుండా తిరుగుతున్నారు అని అంటాం. Once it తెగించడం అంటే I have no English word and English says English became a limited here because it only says boldly. తెగించట means somehow you want to lay down your life for that cause. కాబట్టి తెలుగులో తెగించట అనేటువంటి మాట దానికి సరిపడినటువంటి మాట ఇంగ్లీష్ లో లేదు, కానీ తెలుగులో చూసినప్పుడు ప్రాణం సైతము ఆ యొక్క ఉద్దేశం కొరకు నేను పెడతాననేటువంటి అర్థము. There were many people that were there on the day. అది నన్ను అనేక మంది ఉండినారు. What happened to all the people that were benefited and blessed by Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువారి చేత దీవించబడి ఆశీర్వదించబడినటువంటి వారందరూ They are not able to come to the body of Jesus Christ. యేసు ప్రభువారి యొక్క దేహం ఎదుగు వారు రాలేకపోతా ఉన్నారు, తెగించలేకపోయారు. తెగించలేకపోయారు. Only one తెంపు కలిగినాడు. కేవలం ఒకడే తెంపు కలిగిన వాడున్నాడు. Is that the తెంపు కలిగిన మనిషి in the Hebron? No. కాబట్టి హెబ్రోన్ లో ఒక్కరైనా కూడా తెంపు కలిగినటువంటి మనుషుడు ఉన్నాడా? There are bold people. ధైర్యం కలిగినటువంటి వారు అనేకులు ఉన్నారు. తెంపు కలిగిన ఒకే ఒకడు అరిమతయి, జోసెఫ్ ఆఫ్ అరిమతయి. అయితే తెంపు కలిగినటువంటి వాడు కేవలం అరిమతయి యోసేపు మాత్రమే. Why temp is needed? ఎందుకు ఈ తెంపు అవసరము? Once he approaches Pilate to claim the body of Jesus Christ, ఒకసారి పిలాతు యొద్దకు యేసు ప్రభువారి యొక్క దేహాన్ని తీసుకెళ్లే దాని కొరకే తను వచ్చాడంటే, first there will be 5 losses for him. The first thing is he will lose the membership in Sanhedrin, which is considered to be governing council. Then ఆయనకి ఉండేటువంటి 5 నష్టాలు ఏంటంటే, మొదటి నష్టం ఏంటంటే ఆ దినాన ఆ యొక్క యూదులను పరిపాలించేటువంటి సభ అయినటువంటి సన్హెద్రిన్ సభల నుంచి సభ్యత్వాన్ని కోల్పోతాడు. and secondly will lose a job in Roman government. రెండవదిగా రోమా సామ్రాజ్యంలో తన ఉద్యోగాన్ని కోల్పోతాడు. and thirdly will lose your property.
there may be riots on his home. మూడోదిగా ఆయన ఆస్తిని కోల్పోవచ్చు, ఆయన ఇంటిపై దాడులు జరగవచ్చు. And fourthly, he will be reproached by others thinking that he is also affiliated with a person called Jesus Christ who was found guilty. నాలుగోదిగా నేరారోపణ చేయబడినటువంటి యేసు అనేటువంటి వ్యక్తితో కూడా ఈయన కలిసి ఉన్నాడని ఇతరుల యొక్క నింద నేరం ఆయన మీద కూడా మోపబడవచ్చు. And fifthly and finally, some may assassinate him. ఐదోదిగా చివరిదిగా ఎవరైనా ఆయనను చంపేయచ్చు. He wanted to endure all these 5 things in order to claim the body, the church of Jesus Christ. కాబట్టి ఈ సంగతులన్నిటిని కూడా ఆయన ఎదిరించి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరం అనేటువంటి సంఘాన్ని ఆయన దేహాన్ని తీసుకెళ్లేదాని కొరకే తగ్గించి వచ్చాడు. And then he came to Philip. పిలాత్ దగ్గరికి వచ్చాడు. పిలాత్ దగ్గరికి Then వచ్చాడు. asked Pilate, could you spare this body for me to have a decent burial? కాబట్టి పిలాత్ దగ్గరికి వచ్చి అన్నాడు, మర్యాదపూర్వకంగా ఆయనకు భూస్థాపన చేసే దాని కొరకే దేహాన్ని ఇస్తారని. Pilate was able to spare the body of Jesus Christ to have a decent burial. మర్యాదపూర్వకంగా ఆయనకు భూస్థాపన జరిగేదాని కొరకే పిలాతు ఆ దేహాన్ని ఇచ్చేదానికి So he took ఇష్టపడ్డాడు. the body of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహాన్ని He తీసుకున్నాడు. got full of wounds. ఆ యొక్క శరీరం నిండా కూడా గాయాలున్నాయి. He has a lot of blood. ఆ యొక్క పూర్తిగా రక్తం ఉంది దాంట్లో. Perhaps he had a lot of servants to take care of his work. This Arimathea Joseph had a lot of servants to take care of his work at home. కాబట్టి ఇంటి యొద్ద తాను చూసుకునే దాని కొరకే అనేకమైనటువంటి పని తను ఉండవచ్చు ఈ అరిమతయి యోసేపు. But he hasn't brought even a single servant to himself. అయితే ఆ పని వాళ్ళు చాలా మంది ఉన్నా ఒక్కరిని కూడా ఆయన తన దగ్గర He తీసుకురాలేదు. himself attended to clean the body of Jesus Christ. ఆయన తానే వ్యక్తిగతంగా యేసు ప్రభువారి యొక్క శరీరాన్ని కడగడం మొదలు పెట్టాడు. He himself brought the fine linen cloth. ఆయన తానే ఆ యొక్క సన్నపు నార బట్టను దాన్ని What తీసుకొచ్చాడు. happened to Jesus' siblings, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరులకి ఏం brothers జరిగింది? and sisters, ఆయన యొక్క and సహోదరులు, disciples, ఆయన శిష్యులు, and well-wishers, ఆయన మంచి and గుణ scribes, Pharisees, పరిసయ్యులు, lawyers, Sadducees, శాస్త్రీయులు, పరిసయ్యులు. Pharisees. What happened to this lot mass? ఈ యొక్క గొప్ప జనసమూహాలంతా కూడా ఏం జరిగింది? Nobody is bothered about the body of Jesus Christ. యేసు ప్రభువారి యొక్క శరీరాన్ని గురించి ఎవరికి పట్టింపు లేదు. Only one person bothered about the body of Jesus Christ. కేవలం ఒకే వ్యక్తి యేసు ప్రభువారి యొక్క శరీరం గురించి పట్టించుకున్నాడు. People wanted the blessing of Jesus Christ. ప్రజలకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆశీర్వాదం వాళ్ళకి కావాలి. That's the reason as to why they came in thousands and thousands and thousands and thousands and received the bread. అందుచేత వారు వేల కొలదిగా వచ్చారు. ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క ఆహారాన్ని ఆ యొక్క రొట్టెలు వాళ్ళు తిన్నారు. But when it came to the burial, అయితే సమాధి విషయానికి వచ్చినప్పుడు there is a lone person. ఒకే వ్యక్తి ఉన్నాడు. Only one person ఒకే ఒక వ్యక్తి who is identifying with the body of Jesus Christ, which is a church. ఆయన యేసు ప్రభువారి యొక్క దేహం అనేటువంటి ఆయన సంఘముతో ఐక్యపరుచుకున్నటువంటి ఒకే ఒక వ్యక్తి. He concealed all the marred body with his fine linen. ఆ సన్నపు నారబట్టతో గాయాలైనటువంటి శరీరం అంతటిని కూడా కప్పాడు. A spiritual person would conceal the wounds, the bruises that incurred the body of Jesus Christ by so many other people. కాబట్టి ఒక ఆత్మ సంబంధముగా అయినటువంటి నిజమైనటువంటి వ్యక్తి అనేకుల చేత యేసుక్రీస్తు ప్రభువారి దేహానికి చేయబడినటువంటి గాయాలని ఆ దెబ్బలను కనబడకుండా తను కప్పుతాడు. He was perhaps found that none should see the wounds of my loving Savior. బహుశా తను అనుకున్నాడేమో నా ప్రేమగల రక్షకుడిగా గాయాలను ఎవరు చూడకూడదు అని. It's only me who has to see this. నేను మాత్రమే అవి చూడాలి. I should not expect others to see all these wounds of my Savior. ఆ రక్షకుని యొక్క గాయాలు దెబ్బలు ఎవరు కూడా చూడకూడదు. See, your father or mother may be dying. బహుశా మీ అమ్మ నాన్న వారు చనిపోతా Perhaps ఉండవచ్చు. their body may be swelled. బహుశా వారి యొక్క శరీరం అంతా ఉబ్బిపోయి And what ఉండవచ్చు. do you usually do? మామూలుగా ఏం చేస్తారు? You embalm all the body పూర్తిగా దేహానంతా and only expose this face. కేవలము అంతా కప్పేసి ముఖాన్ని మాత్రమే You only know what happened to the rest of the body. మిగిలిన శరీరానికి అంతా ఏం జరిగిందో మీకు Because you are a మాత్రమే family member. ఎంచేతంటే కుటుంబ Nobody సభ్యులు else knows what happened to the whole body. ఆ శరీరానికి అంతా ఏం జరిగిందో మిగతా ఎవరికి తెలియదు. You want to cover the nakedness of your body. మీకు చెందిన శరీరం యొక్క దిగంబరత్వాన్ని కప్పడానికి మీరు It's ఇష్టపడతారు. absolutely aligned with the history of Joseph of Arimathea. కాబట్టి ఖచ్చితంగా చరిత్రలో అరిమతయి యోసేపు కూడా అలాగనే చేశాడు. He covered all the body of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహమునంతా కప్పేశాడు. Today Jesus is on the lookout for such people ఇది నన్ను అలాంటి వాళ్ళ కొరకు యేసు ప్రభువారు who చెప్తున్నారు. can cover my body. నా దేహాన్ని కప్పేవారు. My body is bruised. నా యొక్క శరీరం It's నలగొట్టబడింది. wounded. అది From గాయపరచబడింది. top to bottom. ఆ పైనుండి కింద There is not even a single part that is left unwounded. గాయము చేయబడినటువంటి కనీసం ఒక అవయవము భాగము లేదు. But others are exposing my body.
అయితే ఇతరులు నా శరీరాన్ని బట్టబయలు They are not చేస్తున్నారు. covering it. దాన్ని కప్పట్లేదు They వాళ్ళు, are not cleansing it. దాన్ని కడగట్లేదు They are వాళ్ళు. not embalming it. దాన్ని వారు మందు రాయట్లేదు They are దానికి. not making a decent burial secretly. వారు రహస్యంగా మర్యాదపూర్వకమైనటువంటి భూస్థాపన చేయట్లేదు. But instead my body is exposed to the enemies. అయితే దానికి బదులుగా శత్రువులకు కనబడేటట్లుగా నా శరీరాన్ని చూపిస్తున్నా. Nobody knows what happened to the body of Jesus Christ in person. That includes Pilate. కాబట్టి యేసుప్రభు వారి దేహానికి ఏం జరిగింది అనేది ఏ వ్యక్తికి తెలియదు, పిలాతుకు సైతం. Only Arimathea Joseph knows all the wounds the body of Jesus incurred for all of us. కేవలం అరిమతె యోసేపుకు మాత్రమే మనందరి నిమిత్తమై గాయపరచబడిన ఆయన గాయాలను ఆయనకే తెలుసు. Today God is on the lookout for such person. ఇది నా ప్రభు అలాంటి వ్యక్తి కొరకు ఎదురు చూస్తున్నాడు. తెగించే వ్యక్తి, తగ్గించేటువంటి వ్యక్తి, who can cover the wounds of the church, సంఘం యొక్క గాయాలు కప్పేవాడు, who can cover the sickness of the earth, sickness of the body, ఆ శరీరం యొక్క వ్యాధిని కప్పేవాడు, and who can cover the marring nature of the body. శరీరము పాడైపోయినటువంటి శరీరాన్ని కాపేవారు. God is on the lookout for such person. అలాంటి వ్యక్తుల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. And that person should have a tegimpo. అలాంటి వ్యక్తికి తెగింపు ఉండాలి. It was in 1941, అది 1941 సంవత్సరం. maybe in a summer season. అది బహుశా వేసవి కాలం కావచ్చు. It's a very dark occasion in this world. We have one Joseph stepping into the scene, willing to claim that here I am, willing to resolve this crisis. ప్రపంచంలో వచ్చినటువంటి ప్రతి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ పరిస్థితిని పరిష్కారం ఇచ్చేదాని కొరకు ఇదిగో నేనున్నాను తెరపైకి వచ్చేటువంటి ఒక యోసేపు చరిత్ర అంతట్లో కూడా మనకు కనబడతానే And ఉంటున్నారు. we have Joseph in Genesis who came out during the time of crisis. కష్ట పరిస్థితుల్లో యోసేపు మనకు ఆదికాండంలో తెరపైకి వచ్చడం మనం We చూస్తాం. have Joseph in Matthew who came out at the time of crisis. మత్తయి సువార్తలో కష్ట పరిస్థితుల్లో తెర మీదకి వచ్చినటువంటి యోసేపు చూస్తాం. In the Mark's Gospel, we have a Joseph of Arimathea who came out, stepped out to see the crisis and be a part of the solution of the crisis. మార్కు సువార్తలో కూడా అలాంటి కష్టమైనటువంటి పరిస్థితుల్లో తెగించి ముందుకు అడుగేసినటువంటి అరిమతయి యోసేపును మనం చూస్తాం. That is no different for us as well. మనకు కూడా ఇది వేరే వ్యత్యాసమైన సంగతి కాదు. His honored servant Uncle Buxing and his co-workers, ఆయన మరి ఘనత వహించినటువంటి దేవుని దాసుడు మహిమలో ఉన్నటువంటి దైవదాసుడు భక్సింగ్ గారు ఆయన జత పని వారు, and for about 20 people, బహుశా ఆయనతో కలిసి ఒక 20 మంది they wanted to claim the mount called Pallavaram, outskirts of Chennai. వారు చెన్నై శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి పల్లవరం కొండకి వారు వెళ్ళాలనుకున్నారు. They had no power in those days. ఆ దినాల్లో కరెంటు లేదు, It was night time. అది రాత్రి They వేళ. had a Petromax lights. ఆ వాళ్ళ దగ్గర ఇక దీపాలు మాత్రమే And ఉన్నాయి. because of this light, the wild insects have attracted. కాబట్టి వారు తీసుకెళ్ళినటువంటి ఆ యొక్క దీపంలో యొక్క వెలుగునకు అక్కడ ఉన్నటువంటి పురుగులు అవన్నీ కూడా ఆకర్షించబడ్డాయి. Then scorpions and other things. తర్వాత తేళ్లు మిగతా కూడా వచ్చాయి. Somehow they reached on the top of the Pallavaram hill. ఏదో రీతిగా పల్లవరం కొండ మీదకి వారు వెళ్ళారు. They started to pray there. వారు అక్కడ ప్రార్థన చేయడం మొదలు And పెట్టారు. his honored servant Uncle Buxing was willing to submit himself to the will of the Lord to the core. కాబట్టి సంపూర్ణంగా 100% దేవుని చిత్తకు నేను లోబడతానని ఆ దేవజనటువంటి భక్సింగ్ గారు తీర్మానించుకొని ఉన్నారు. It was a night for city of Madras. అది మద్రాస్ పట్టణం అంతటి కూడా చీకటి అలుముకున్న రాత్రి. But for body of Jesus Christ, it was the sun of righteousness rising on the eastern horizon. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరం అనే సంఘాన్ని విషయానికి వచ్చినప్పుడు ఆ తూర్పు ప్రాంతాన్ని ఆకాశం మీద నీతి సూర్యుడు ఉదయిస్తున్నటువంటి సమయం అది. They spent in the prayer whole night. ఆ రాత్రి అంతా కూడా వారు ప్రార్థనలో They గడిపారు. discovered in the morning the sun is rising on the eastern side. కాబట్టి వారు ఉదయకాలం చూసినారు కదా, తూర్పు వైపు నుంచి కూడా సూర్యుడు ఉదయిస్తున్నట్టు గమనించారు. And also the light of the God's word came into their heart. తర్వాత వారి హృదయాల్లోకి దేవుని వాక్యమైనటువంటి వెలుగు They received the ప్రకాశించింది. vision from the Lord as to how to start the New Testament assembly. నూతన నిబంధన క్రమం అనుసరించిన సంఘం ఎలాగైనా నడిపించాలని దర్శనాన్ని దేవుని నుండి పొందారు. There were 20 people around there. అక్కడ 20 మంది చుట్టూ And ఉన్నారు. they wanted to celebrate the death of Jesus Christ by spreading this bread and cup of wine. కాబట్టి వారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరమును అంటే ఆ రొట్టె ద్రాక్ష రసాన్ని వారు మరి ఆ రీతిగా మరి తిని వారి సందర్భం జరుపుకోవాలనుకున్నారు. That was how humbly and simply this testimony has brought into existence.